హలో ఫ్రెండ్స్, హోండా మ్యానుఫ్యాక్చర్ మనకి భారతదేశానికి 1998లో అడుగుపెట్టారు. హోండా మ్యానుఫ్యాక్చర్ మనకి భారతదేశానికి రాకముందే చూసుకుంటే భారతదేశ ప్రజలు హోండా కార్స్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ప్రీమియం కార్ బయర్స్ అని చూసుకుంటే ఇండియాలో లాంచ్ చేసుకునే దానికి ముందే హోండా కార్లను ఇంపోర్ట్ చేసి యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆల్రెడీ టొయోటా మరియు నిసాన్ లాంటి మ్యానుఫ్యాక్చర్ అని మనకి భారతదేశంలో అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా హోండా యొక్క రిఫైన్మెంట్ మరియు స్పోర్టియర్ అయిన ఇంజిన్ చూసుకుంటే చాలా మందిని ఆకర్షించింది. అందువలన అప్పట్లో ధనవంతులు మరియు కార్ ఎంతూసియాస్ట్ అని చూసుకుంటే ఈ యొక్క కార్లను ఇంపోర్ట్ చేసి వాడుకుంటూ ఉన్నారు. ఇంత ఎక్కువగా డిమాండ్ ఉండటంతో హోండా కార్ల మీద 1998 నుంచి 2008 వరకు ఇనిషియల్ సక్సెస్ను వాళ్ళు చూసేశారు. మొదట్లో హోండా సిటీని లాంచ్ చేసుకున్నారు. అది ఇండియా యొక్క ప్రీమియం సెడాన్ కార్గా నిలిచింది. ఇంకా ప్రత్యేకంగా అప్పర్ మిడిల్ క్లాస్ను టార్గెట్ చేసి ఈ కార్ను లాంచ్ చేసుకున్నారు. విఐపీ, సిఇఓస్ మరియు ఎగ్జిక్యూటివ్స్ అని అందరికీ ఇష్టమైన కార్గా ఉండింది. అప్పట్లో హ్యాచ్ బ్యాక్ కార్ను పెట్టుకున్న వాళ్ళందరూ చూసుకుంటే నెక్స్ట్ కార్గా ఈ యొక్క హోండా సిటీ కార్ మీదనే నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతారు. ఆ రోజులలో చూసుకుంటే మారుతి సుజుకి దగ్గర ఎస్టీమ్ మరియు హుండై మ్యానుఫ్యాక్చర్ దగ్గర యాక్సెంట్ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే హోండా సిటీ కార్ దగ్గర కూడా రాలేకపోయాయి. వీటితో పాటు హోండా సివిక్ని కూడా లాంచ్ చేసుకున్నారు. అప్పట్లో పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు అది పెద్ద వరప్రసాదం లాగా అనిపించేది. దాని తర్వాత చూసుకుంటే 2008 నుంచి 2016 వరకు చూసుకుంటే మంచి గ్రోత్ స్టేజ్లోనే ఉన్నారు హోండా మ్యానుఫ్యాక్చరర్. దాని తర్వాత మాత్రమే హోండా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని ఎక్స్టెండ్ చేశారు. ప్రీమియం మరియు అప్పర్ సెగ్మెంట్లో ఉండే కార్లు మాత్రమే కాకుండా హోండా అమేజ్, జాజ్, సిఆర్వి అని అనేక కార్లను డిఫరెంట్ సెగ్మెంట్లో లాంచ్ చేసుకున్నారు. అందువలన అప్పట్లో సేల్ అవుతున్న మారుతి సుజుకి నుంచి స్విఫ్ట్, i20, ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్కి మంచి టఫ్ అయిన కాంపిటీషనే ఇచ్చారు. ఇంకా వీళ్ళ యొక్క హోండా జాజ్ చూసుకుంటే ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ని తీర్చిదిద్దిందని చెప్పవచ్చు. అందువలన అప్పట్లో చూసుకుంటే మాస్ బ్రాండ్ మరియు ప్రీమియం సెగ్మెంట్లోనూ మంచి టఫ్ అయిన కాంపిటీషనే ఇచ్చారు. 2014 తర్వాత చూసుకుంటే హోండా యొక్క డౌన్ఫాల్ అనేది ప్రారంభించిందని మనం చెప్పవచ్చు. మనకి ఇండియన్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీస్ యొక్క డిమాండ్ అనేది చాలా పెరిగింది. ఇంకోవైపు హుండై క్రెటా, టాటా నెక్సాన్, కియా సెల్టోస్, మహీంద్రా యొక్క XUV 300 అని ఇతర మ్యానుఫ్యాక్చరర్ని వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని బాగా పెంచుకున్నారు. కానీ హోండా మ్యానుఫ్యాక్చర్ నుంచి WRV అనేది ఒక క్రాస్ ఓవర్గానే చూడబడింది. ఇంకా వాళ్ళ యొక్క ప్రీమియం సెడాన్స్ కూడా చూసుకుంటే సేల్స్ పరంగా అంత బాగా సేల్ అవ్వలేకపోయాయి. 2020లో చూసుకుంటే మేజర్ అప్డేట్గా వాళ్ళ యొక్క హోండా సిటీని లాంచ్ చేసుకున్నారు. ఇంకా అప్డేట్ చేయబడిన హోండా అమేజ్ కూడా లాంచ్ చేసుకున్నారు. అప్పట్లో వాళ్లకు మన యొక్క భారతదేశంలో లాంచ్ అయిన ఒక కొత్త ఎమిషన్ రూల్స్ అనేది చాలా పెద్ద ఇబ్బందిగా ఉంది. అందువలన డీజిల్ ఇంజన్స్ను డిస్కంటిన్యూ చేశారు. అందువలన ఒట్టి పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉంచుకొని అది కూడా సెడాన్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి వాటి యొక్క సేల్స్ అనేది చాలా దారుణంగా పడిపోతూ ఉండింది. దాని తర్వాత వాళ్ళ యొక్క ఫస్ట్ ఎస్యూవీగా ఎలివేట్ను లాంచ్ చేసుకున్నారు. ఇందులో కూడా చూసుకుంటే ఇంజిన్ ఆప్షన్గా 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఇచ్చారు. పెనరామిక్ సన్ రూఫ్ ఇంకా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ వీటిని ఇందులో ఇవ్వకపోవడంతో ఎలివేట్ కూడా చూసుకునే సేల్స్ పరంగా పెద్ద సక్సెస్ను చూడలేకపోయింది. అందువలన ఈ రోజు ప్రకారం హోండా సిటీ, ఎలివేట్ మరియు అమేజ్ అని 3 కార్లు ఉన్నప్పటికీ ఇతర బ్రాండ్లతో కంపేర్ చేసుకునే చాలా తక్కువ సంఖ్యలోనే సేల్ చేస్తున్నారు. ఈ రోజు ప్రకారం చూసుకుంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ BE6 XEV9 అని చూసుకుంటే ఇంతవరకు డీలర్షిప్ ఎందుకు తీసుకురాలేకపోయినప్పటికీ గడిచిన సంవత్సరం నవంబర్లోనే ఈ యొక్క కార్లను వీళ్ళు లాంచ్ చేసుకున్నారు. అంత బాగా ప్రజలతో కమ్యూనికేషన్లో మరియు కనెక్టివిటీలో చాలా బాగా ఉన్నారు. అందువలన ప్రజల మధ్యలో చూసుకుంటే దీనికి మంచి పాపులారిటీ మరియు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు హోండా మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే నెక్స్ట్ ప్రోడక్ట్గా దేన్ని లాంచ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి సమాచారం లేదు, ఒక క్లారిటీ లేకుండా ఆపరేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే అనేక ఎస్యూవీస్ను ఉంచుకున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ప్రీమియం సెగ్మెంట్ కూడా కార్స్ ఉన్నాయి. కానీ మన యొక్క భారతదేశానికి వచ్చేటప్పటికి నెక్స్ట్ వాళ్ళ యొక్క మూవ్ ఏంటనేది ఒక ప్రశ్నగానే నిలుస్తోంది. అందువలన ప్రజలు కూడా హోండా మీద ఉన్న నమ్మకాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. హోండా మ్యానుఫ్యాక్చర్ యొక్క ఈ పరిస్థితికి ఏం కారణంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.